హైదరాబాద్ లో భారీ మొత్తంలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చారు. ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్ లో పార్టీ చేసుకుంటుండగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులను కూడా అరెస్టు చేశారు. పట్టుబడిన వారంతా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని తెలుస్తోంది. ఈ డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువగా పబ్స్, హై అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్, ఫార్మ్ హౌసెస్. కొత్త గవర్నమెంట్ లా కొత్త కమిషనరు మొన్న వార్నింగ్ ఇచ్చిండు. నిన్న పబ్ల మీద పడ్డారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లున్న 17 పబ్లల్లా జోరుగా చెక్కింగ్ లైనాయి. పర్సులు, బ్యాగులు మొత్తం పునుకులాడిండ్రు. గిసారు జేబులకెళ్లి సిగరెట్ పెట్టే తీసేస్తే అది తాగి పడేసిన సిగరెట్ పీకలు కూడా ఎనుకులాడిండ్రు. ఏమన్నా దొరుకుతదేమో అని. మందు బాటళ్లు, ఆఖరికి టైలెట్ల సుత చెక్కింగ్ చేసిండ్రు. ఇగిటి చూడురి, స్నీపర్ డాగ్స్. డ్రగ్స్ ఆసన వస్తే చాలు మురక చూసి పట్టేసే కుక్కలన్నట్టు వీటిని పబ్బులకు పట్టుకొచ్చుడు ఇదే ఫస్ట్. మరి హగో గీ అన్న దగ్గరికి పోయి మురక చూస్తుంది. అన్ని జల్లెడబట్టినా ఏడేం దొరకలేదట రాత్రి. ఈ నడుమ హైదరాబాద్ లా డ్రగ్స్ దందా జోరైంది. మళ్ళా పబ్బులు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్ లా దొరకబట్టే. పాన్ డబ్బలే అనుకుంటే టిఫిన్ సెంటర్లు సుతా అడ్డాలాయే. వాట్సాప్ గ్రూపులు వెట్టుడు, కోడ్ భాషల ఆర్డర్ ఇచ్చుడు, సాటుంగా సప్లై చేసుడు. సినిమాలు సుతా శితం మరిగినరని ఎన్నో మాటల వార్తలొచ్చే. అప్పటి మందం ఎంక్వైరీ చేసుడు, అటెన్క కేసు పక్కకు పోవుడు. ఏండ్లకెళ్ళి ఇదే కథ. కొత్త సర్కార్ అయితే అస్సలు ఊకోమనే చెప్తాంది. చూడాలే మరి మొదట్లా ఆత్రమాత్రం చేసి ఆపేస్తారో, డ్రగ్స్ లేని హైదరాబాద్ ను తయారు చేస్తారో.